ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ముల్లాన్పూర్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది. ముఖ్యంగా అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ ఆశించినంత మేర రాణించలేకపోవడమే ధోనీ సేన, అంటే రుతురాజ్ సేన అయినప్పటికీ కూడా ధోనీ సేన అనుకోవచ్చు, ఓటమి పాలైంది. దీనికి తోడు పంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు ప్రియాంష్ ఆర్యా చేసిన సెంచరీ అత్యద్భుతంగా ఆ జట్టు గెలవడానికి కారణమైంది. అలాగే చెన్నై జట్టు ఓడిపోవడానికి కారణమైంది. ఇక మ్యాచ్ ఓడిపోయిన అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, గత 4 మ్యాచ్ల్లోనూ ఫీల్డింగ్ వైఫల్యం మమ్మల్ని దెబ్బతీసింది. మేము క్యాచ్లు వదిలేసిన బ్యాటర్లో 15, 20, 30 పరుగులు అదనంగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. గత 4 మ్యాచ్ల్లో ఆర్సీబీతో సహా మినహా మిగతా మూడిట్లో కూడా 1, 2, 3 హిట్స్కు దూరంగా విజయాన్ని చేజార్చుకున్నాం. ఇక ప్రియాంష్ ఆర్యా ఆట తీరును మెచ్చుకోవాల్సిందే. అతను హై రిస్క్ బ్యాటింగ్తో చెలరేగాడు. మేము వరుస విరామాల్లో వికెట్లు తీసిన పంజాబ్ బ్యాటర్లు తమ దూకుడు ఆటను ప్రదర్శించారు. ఇక ఓవర్కు 15 పరుగులు తక్కువ కాకుండా ఆడారు. ఈరోజు మా బ్యాటింగ్ బాగుంది. మేము కోరుకున్నది ఇదే. కాకపోతే ఈరోజు నాతో పాటు డెవాన్ కాన్వే కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విషయంలో తప్పిదాలు చేశాడు. నేను కనుక మరొక కొన్ని ఓవర్ల పాటు ఉండి ఒక 20 నుంచి 30 పరుగులు అదనంగా చేసి ఉండుంటే ధోనీ భయ్యాకు ఎక్కువగా ఒత్తిడి ఉండేది కాదు. తను అవుట్ అయిపోవడంతో ఇక ఆఖరిలో ఇంకా జట్టు ఓటమి పాలవ్వాల్సి వచ్చేది. సచిన్ రవీంద్ర బాగా ఆడినప్పటికీ కూడా డివాన్ కాన్వే మాత్రం చాలా నెమ్మదిగా తన ఆటను కొనసాగిస్తూ వచ్చాడు. బ్యాటింగ్ పరంగా మెరుగైందే కానీ ఈ పిచ్ మీద అలాగే ఈ లక్ష్యం మీద డివాన్ కాన్వే ఆడిన ఆట తీరు కరెక్ట్ కాదు. అలా అయితే కాకుండా నేను కేవలం 1 పరుగుకి మాత్రమే అవుట్ అయిపోయాను. అది కూడా జట్టు మీద చాలా ఒత్తిడిని తీసుకొచ్చింది. అప్పటికే సచిన్ రవీంద్ర అవుట్ అయిపోయాడు. 36 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు భారీ లక్ష్యం మా కళ్ళ ముందు ఉంది అన్నప్పుడు నేను ఆచితూచి ఆడకుండా 1 పరుగుకే వికెట్ కోల్పోవడం, ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్ల మీద ఎక్కువగా ఒత్తిడి పడటం జరగడం, ఇవన్నీ జరిగింది అంటూ చెప్పడం జరిగింది. కాన్వే అద్భుతంగా ఆడాడు. ఎక్కువసేపు క్రీజ్లోనే ఉన్నాడు. జడేజా ఫినిషర్ రోల్ పోషించగలడని కాన్వేను రిటైర్డ్ అవుట్గా వెనక్కి రప్పించాం. మా కుర్రాళ్లకు ఒకటే చెప్పాం, ఫీల్డింగ్ను ఆస్వాదించాలని సూచించారు. అలా కాకుండా మైదానంలో కంగారుగా ఉంటే క్యాచ్లు నేలపాలవుతాయని చెప్పాను అంటూ రుతురాజ్ చెప్పుకొచ్చారు. నిజానికి ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్ చెప్పింది ఏంటంటే, ఫీల్డింగ్ తప్పిదాలు వాళ్ళని కొంపముంచే అంటున్నాడే కానీ రుతురాజ్ గైక్వాడ్ ఆడాల్సిన సమయంలో మంచి పరుగులు రాబట్టి ఉన్నా, లేదా అట్లీస్ట్ కనీసం వాళ్ళ దగ్గర ఒక 15-20 పరుగులు అదనంగా కట్టడి చేసినా కూడా పరిస్థితి, మ్యాచ్ ప్రతిఫలం వేరేలా ఉండేది. అలా కాకుండా 1 డౌన్లో వచ్చిన తిను 1 పరుగుకే అవుట్ అయిపోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదు.